తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రాజ్ భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానవ్ నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ పథకం 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు మంత్రి పొన్నం. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరం ప్రయత్నించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా అల్పాహారం అది కూడా పౌష్టికంగా ఆరోగ్యకరంగా ఉండడానికి సంబంధించినటువంటి అన్ని నాణ్యతకు సంబంధించిన ప్రమాణాలను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ అల్పాహార కార్యక్రమాన్ని ఈ రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని, ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతం చేయాలని, అధ్యాపక వర్గం చాలా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ద్వారా ట్రాన్స్పోర్ట్ పిల్లల్ని కానీ ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి ఆర్థిక